వరంగల్ రంగంపేటలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంపేసి కారులో మృతదేహాన్ని వదిలేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, రంగంపేట హత్యకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వరంగల్ రంగంపేటలో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి హత్య కలకలం రేపింది. కారులో వ్యక్తిని పూర్తిగా గొలుసులకు తాళ్లతోటి కట్టేసి హత్య చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు చేసి ఉంటారు అన్నది కూడా తెలియట్లేదు. కారులో మృతదేహం ఉన్నట్టుగా చూసినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి వెంటనే దర్యాప్తు చేపట్టారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఇలాంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హత్య గావించబడ్డ వ్యక్తి కాకతీయ గ్రామ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి రాజ్మోహన్ గా చెప్తున్నారు. ఇతను విశ్రాంత ఉద్యోగి, ఇతనికి 3 కుమార్తెలు ఉన్నారు. అయితే ఎవరు ఇతనికి సంబంధించి అంటే ఏ కారణంతో ఈ హత్య జరిగిందన్నది మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు. పూర్తి దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కారులో పూర్తిగా ఇది ఒక రోజు ముందే జరిగి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే హత్య గల కారణాలు, అలాగే ఎవరు నిందితులు ఎవరు చేస్తుంటారు అన్నది మాత్రం ఇంకా ఇప్పుడే చెప్పలేమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మటివాడే పోలీసులు ఘటనా స్థలానికి ఉటౌట్న చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఏమైనా ఉంటున్నారు అన్నది కూడా సేకరిస్తున్నారు. మొత్తానికి కారులో ఒక వ్యక్తి మృతదేహం తాళ్లతో కట్టేసి తాళ్లు గొలుసుతో కట్టేయడం మాత్రం కలకలం రేపింది. స్థానికులు మొత్తం ఇక్కడ మొత్తం ఈ రంగంపేట పరిసర మొత్తం గుమిగూడారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర. నేను చేసిన సార్కు మేము చేసినాం మనకి సార్కు చేస్తే వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసింది నాకు. డాడీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని రోజు మాతో టచ్లో ఉంటాడు సారు. సార్ తిరగొద్దు సార్ అని చెప్పేసి సార్ అవన్నీ పెట్టుకొని తిరుగుతాడు గ్లాస్ ఇట్లా. ఆయన చేతులు ముట్టుకోకండి, ఫింగర్ ప్రింట్స్. దేవుడు సార్, మంచోడు సార్. సార్తో మాట్లాడండి. దేవుడు సార్. తీసుకోండి సార్, తీసుకోండి. చేతులు అన్ని బంగారం అన్నీ తీసుకున్నారు సార్. బంగారం కోసం చంపి సార్ లంచోడు. దేవుడు సార్. బంగారం మొత్తం తీసుకున్నారు. బంగారం మొత్తం ఇంకా టైం ఉన్నది. సీఏ గారిది తీసుకోండి. గోపి చెప్పు. వరంగల్ రంగంపేట ఏరియాలో మన ఏకశిల హోటల్ వెనకాల ఒక డెడ్ బాడీ కారులో ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. వెంటనే వచ్చి చూసాము. కారులో ఒక శాంట్రో కారులో ఒక డెడ్ బాడీ ఉన్నది. సో ఆ డెడ్ బాడీ ఎలా జరిగింది, ఎలా చనిపోయినారు అనేటువంటిది విచారిస్తున్నాము. ప్రాథమికంగా మనకు రాజమోహన్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అని తెలిసింది. పూర్తి వివరాలు మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.